హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ధీరజ్ అలాగే నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, వదిన వాడు ఒక ఏరియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడని కొంతమంది చెప్పారు. మనం అక్కడే వాడి కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే నర్మద కూడా, సరే ధీరజ్, వాడిని పట్టుకోవడానికి నా వంతు సహాయం నేను చేస్తాను అంటూ ఇక ఇద్దరు బయలుదేరుతూ ఉంటే ఇంతలో ప్రేమ ఎదురొస్తుంది. ఇక ప్రేమ అయితే, రేయ్, నాకు చెప్పకుండా నర్మదక్క నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, చూడు ప్రేమ, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఆ మాత్రం నీకు తెలీదా? అయినా వదిన నేను వెళ్ళేది ఒక ఇంపార్టెంట్ పని మీద, పక్కకి తప్పుకో అని అంటుంటే, రేయ్, ఏంట్రా ఈ మధ్యన నాతో ఏం నువ్వు చెప్పట్లేదు? నాకు అర్థమైందిలే, నేను ఎలాగో ఎస్ఐ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదని నువ్వు నన్ను తక్కువ చేసి చూస్తున్నావు కదా అంటూ ప్రేమ అయితే ఇక చిన్న పిల్లలాగా ధీరజ్తో గొడవ చేస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, అమ్మ తల్లి, నేను పని మీద వెళ్తున్నాను, చూడు, నువ్వనుకున్నట్టు నేనేమీ నిన్ను తక్కువ చేసి చూడట్లేదు, ముందు తప్పుకో అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని పక్కకి తోసి, వదిన మీరు రండి అంటూ ఇక నర్మదని తీసుకుని వెళ్తుంటే, అక్క నువ్వు కూడా నాకేం చెప్పట్లేదు కదా అని అంటుంటే, చూడు ప్రేమ, ఇప్పటికే నీకు గాయాలు తగ్గలేదు, నువ్వు రెస్ట్ తీసుకో, ఏం లేదు, ఆ లారీ యాక్సిడెంట్ చేసిన వాడు ఎక్కడున్నాడో తెలిసింది, వాడిని పట్టుకోవడానికే వెళ్తున్నాం అంటుంటే ఇక ప్రేమ అయితే నేను కూడా వస్తాను అంటూ ఇక ప్రేమ ముందుకి రాబోతుంటే, ఏయ్, ఆ కుంటికాలతో ఎక్కడికి వస్తావు? నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని లోపలికి వెళ్ళమంటాడు. ఇక ప్రేమ అయితే అలిగి మొహం ఒకలా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద అయితే ధీరజ్తో, పాపం బాగా ఫీల్ అయినట్టుంది అని అంటుంటే, ఏంటొద్దునా ఊరుకుంటుంటే మరీ విసిగిస్తోంది, సరే సరే వాడు వచ్చే టైం అయింది, మనం అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఇక నర్మద అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఆ డ్రైవర్ ఎక్కడ అయితే ఉంటున్నాడో అక్కడికైతే వెళ్తారు. ఇక అదంతా వెతుకుతూ ఉండగా అనుకోకుండా వల్లి అయితే కనిపిస్తుంది. ఇంకా వల్లి టీ కప్పులు కడుగుతూ టిఫిన్ ప్లేట్లని తోముతూ చూసిన వల్లిని చూసి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇక ధీరజ్ అయితే పక్కన ఉన్న నర్మదతో, వదిన, ఒకసారి వల్లి వదిని చూడండి అని చెప్పి ఇక వల్లిని చూపించి, అదేంటొదిన, పాపం వల్లి వదిన మన ఇంటికి పెద్ద కొడలు, కానీ తనకిక్కడ టీ కప్పులు కడుక్కునే పరిస్థితి ఏర్పడింది అని అంటుంటే ఇక నర్మద కూడా, అవును ధీరజ్, మన ఇంట్లో మహారాణిలా ఉండేది, కానీ ఇక్కడ గిన్నెలు కడుక్కుంటుంది, ఇదంతా తను చేసిన తప్పు వల్లే. తను ఎన్ని తప్పులు చేసినా రామరాజు కోడలు టీ క్యాంటీన్లో కప్పులు కడుక్కుంటుంది అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటే నాన్న పరువేం కావాలి? పదొదిన, ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పడంతో ఇక నర్మద కూడా, నిజమే ధీరజ్, నువ్వన్నది కూడా నిజమే, రామరాజు గారి పెద్ద కొడలు ఇలా కాఫీ హోటల్లో టీ కప్పులు కడుక్కుంటుంది అంటే మావయ్య గారికి ఎంత పరువు తక్కువ. అయినా వల్లి యొక్క ఇట్లాంటి పనులు చేయటానికి తనకి సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ధీరజ్, వదిన, ఏంటిది, మీరేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ఇంతలో అక్కడే ఉన్న ఆనందరావు ఇక భాగ్యం ఇద్దరు కూడా అక్కడికి వచ్చి, మరి అది చేయకపోతే ఇంకేం చేయాలి? నా కోడలికి, నా కూతురికి ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చోపెట్టి తిండి పెట్టడానికి మేమేమన్నా కోటీశ్వరులమా? ఇవన్నీ చేస్తేనే మాకు పూట గడుస్తుంది. అయినా నా కూతుర్ని అక్కడ ఉండనివ్వకుండా గెంటేసరిగా మా చావు మమ్మల్ని చావుమని మరి ఇప్పుడెందుకు వచ్చారు అని చెప్పి ఇక భాగ్యమైతే ధీరజ్ని అలాగే నర్మదని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో వల్లి అయితే, అమ్మోయ్, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొనుండు, చూడు ధీరజ్, ఇక్కడ ఇవన్నీ చేయాల్సి వస్తుందనే కదా నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను, కానీ మీరే నా మీద కోపాన్ని పెంచేసుకొని ఆ ఇంట్లో
అడుగు పెట్టకుండా చేసేస్తున్నారు. చూడండి, నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను. నాకు బాగా బుద్ధొచ్చింది. పైగా బాకి దూరంగా ఉండలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళండి అంటూ ఇక వల్లి అయితే వాళ్ళిద్దరినీ ప్రాధేయపడుతూ ఉంటే పక్కన ఉన్న భాగ్యం, అమ్మడు ఏం చేస్తున్నావే అని అంటుంటే, నువ్వు నోర్మి, నువ్వు చేసిన పని వల్ల నేను నా ఇంటికి దూరమయ్యాను. అలాగే నా బాకి నాకు మధ్యలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇక నువ్వేం మాట్లాడకు, నోరు మూసుకో అంటూ ఇక వల్లి అయితే భాగ్యం నోరు మూయిస్తుంది. ఇంకా ఇంతలో నర్మద అయితే అటెటో చూస్తుండగా సడన్గా లారీ డ్రైవర్ అక్కడ ఉన్న ఒక చిన్న కిరాణా షాప్కొచ్చి సిగరెట్లు కొనుక్కుంటూ ఉంటాడు. ఒక్కసారిగా నర్మద అతన్ని చూసి ధీరజ్ లారీ డ్రైవర్ అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్తో పాటు వల్లి, భాగ్యం, ఆనందరావు కూడా చూస్తారు. ఇక వెంటనే వదిన వాడిని పట్టుకోవాలి అంటూ రే అని గట్టిగా అరిచేసరికి వాడు వీళ్ళిద్దరినీ చూసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంటాడు. ఇక నర్మద అలాగే ధీరజ్ ఇద్దరు కూడా చెరోవైపు పరుగులు తీసి ఇక మొత్తానికి అయితే లారీ డ్రైవర్ని పట్టుకుంటారు. ఇక లారీ డ్రైవర్ని ఒక్కటి పీకి ధీరజ్ అయితే కింద పడేలా చేస్తాడు. అతనైతే ఇక ధీరజ్ని చూసి భయంతో వెనక్కి జరుగుతూ ఉంటాడు. ఇక వెనక అయితే నర్మద అడ్డుగా నుంచుంటుంది. ఇదంతా ఇలా ఉండగా వల్లి అయితే అయిపోయింది, అంత అయిపోయింది. వాళ్ళు నన్ను ఇట్లాంటి పరిస్థితులు చూసి జాలిపడి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాను అనుకునే స్థితిలో ఇప్పుడు ఆ డ్రైవర్ గడు దొరికిపోయాడు. వాడు నోరు విప్పితే మన బండారం మొత్తం బయటడిపోతుంది. పేమాకి అట్లాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే అని తెలిస్తే ఇక ధీరజ్ ఎన్నటికీ నన్ను క్షమించడు. ఇంకా నర్మద అయితే నా బండారం మొత్తం బయటడేస్తుంది. ఇక మా ఆయన నాకు విడాకులు ఇచ్చేస్తాడు. అమ్మోయ్, ఇంకా నేను ఏ నొయ్యో గుయ్యో చూసుకోవాలి, నా వల్ల కాదు అంటూ ఇక వల్లి అయితే భయపడిపోతూ ఉంటే ఇక భాగ్యమైతే, అమ్మడు ఎందుకే కంగారు పడతావు? ఆ రోజు వాడికి డబ్బులు ఇచ్చాము, తర్వాత వాడికి మనం ఎక్కడుంటామో కూడా తెలీదు. అయినా వాడు మన పేర్లు చెప్పడానికి వాడికేమన్నా మన పేర్లు తెలుసా ఏంటి అని చెప్పడంతో ఇక వల్లి అయితే, అమ్మోయ్ వాడికి మన పేర్లు తెలీదు, కానీ మనం తెలుసు కదా. వాడిప్పుడు వాళ్ళతో పాటు మనల్ని కూడా ఇక్కడే చూశాడు. మనమే ఇదంతా చేయించామని వాడు వాళ్ళతో పాటు మనల్ని కూడా ఇక్కడే చూశాడు. మనమే ఇదంతా చేయించామని వాళ్ళతో చెప్పేస్తాడు అంటూ ఇక వల్లి భయపడుతూ ఉంటే పక్కన ఉన్న ఆనందరావు, అవునండి ఆవిడ గారు, అమ్మడు చెప్పింది నిజమే. వాడు మనల్ని కూడా చూసేశాడు. ఇప్పుడు మనమే ఇదంతా చేయించామని చెప్తే ఇక అమ్మడి కాపురం సర్వనాశనం అయిపోయింది. ఇక అమ్మడిని జీవితంలో క్షమించరు. ఇక అమ్మడు జీవితంలో ఆ ఇంట్లో అడుగుపెట్టదు అని చెప్పి ఇక ఆనందరావు అంటుంటే, యహా మీరు నోరు ముయ్యండి, అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మీరు భయపడిపోకండి. నేను వాడికి ముందే చెప్పానులే, అంత మంచి జరుగుతుంది. మీరు భయపడి నన్ను భయపెట్టకండి. ముందు వాడిని పట్టుకోవడానికి మనం కూడా వెళ్ళి సాయం చేద్దాం. వాడు నిజం చెప్పేలోపు ఏదో ఒకటి చేసి వాడి నోటి నుంచి నిజం రాకుండా చేద్దాం అంటూ ముగ్గురు కూడా ఇక నర్మద అలాగే ధీరజ్ వెంటే వెళ్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే, రై చెప్పు, మర్యాదగా చెప్పు, ఆ రోజు లారీ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా, ఎందుకు చేసావు చెప్పు అని చెప్పి ఇక ధీరజ్ అయితే అతన్ని బాగా కొడుతుంటే, సార్ నన్ను క్షమించండి, ఆ రోజు లారీ బ్రేక్ పడలేదు, సడన్గా అలా జరిగిపోయింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా భయమేసింది, అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయాను అంతే సార్ అంటూ ఇక వాడైతే ధీరజ్ని ప్రాధేయపడుతుంటే, ధీరజ్ లేదు, నేను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఒకవేళ నిజంగానే అనుకోకుండా యాక్సిడెంట్ చేసినట్టయితే మమ్మల్ని చూసి అలా భయపడి పారిపోవు. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అని ముందే చెప్పుండేవాడివి. ఈ విషయం తెలిస్తే పోనీ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు, కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రాధేయపడుండాల్సింది. అలా నువ్వు చేయకుండా మా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావంటే ఇదంతా
నువ్వు కావాలని చేసినట్టే నాకు అనిపిస్తుంది. మర్యాదగా చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు? చెప్తావా లేకపోతే నిన్నిక్కడికిక్కడే చంపేయమంటావా అంటూ ఇక ధీరజ్ అయితే పక్కన ఉన్న ఒక పెద్ద బండరాయిని వాడి మీద ఎత్తేబోతాడు. ఒక్కసారిగా వాడు వద్దు వద్దు, చెప్తాను సారు, చెప్తాను. ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను. డబ్బు ఇస్తే ఏదైనా చేసేస్తాను అంటూ వాడైతే ఇక ధీరజ్తో జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. ఒక్కసారిగా ఇక భాగ్యం కుటుంబం అక్కడికి రావడంతో ఇంకా ఆ లారీ డ్రైవర్ అయితే అదిగో వీళ్ళే నాకు డబ్బులిచ్చి అతన్ని చంపేమని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం అలాగే వల్లి అక్కడికొచ్చి రేయ్ గుండు చచ్చినోడా, నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. ఏంట్రా నా అల్లుణ్ణి నేనే చంపేమని చెప్తానా? అంటే నా కూతురు నుదుటున్న బొట్టుని నేనే తుడిపేమంటానా? రేయ్ సచ్చినోడా, నువ్వరో చేసిన పనికి బంగారం లాంటి అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. దేవుడు దయవల్ల తనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. సచ్చినోడా, ఎందుకురా అలా చేశావు అని చెప్పి ఇక భాగ్యమైతే ఆ గుండోడిని చిదక్కొడుతుంది. ఇక గుండోడైతే ఆగమ్మా ఆగు, ఆ రోజు నువ్వే కదా 5,000 ఇచ్చి అతన్ని చంపేమని చెప్పావు అని అంటుంటే అమ్మో ఎన్ని అబద్ధాలు! రే సచ్చినోడా, నీకు డబ్బులిచ్చి డమ్మి యాక్సిడెంట్ చేయమన్నాను, కానీ నువ్వేకగ్గా నిజంగానే వాళ్ళ మీదకి లారీ తీసుకెళ్ళిపోయావంటూ ఇక భాగ్యమైతే అతన్ని కొడుతుంటుంది. ఒక్కసారిగా నర్మద అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇంకా వల్లి కూడా అవును, డమ్మి యాక్సిడెంట్ చేస్తారని 5,000 తీసుకుని నువ్వు లారీకి బ్రేకులు లేనట్టు అంత ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయావు. పొరపాటున పాపం ప్రేమకి ఏమీ కాలేదు. తనకేమన్నా అయితే జీవితాంతం ఒక హత్య చేశామని చాలా బాధపడి ఉండేవాళ్ళం అంటూ ఇక వల్లి అయితే తన మనసులో కల్మషం లేకుండానే అన్ని నిజాల్ని బయటపెట్టేస్తుంది. ఇక ధీరజ్ అయితే వదినా, అంటే యాక్సిడెంట్ చేపించింది మీరా అని అడగడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇక భాగ్యమైతే అమ్మడు, నీ నోటితోనే నువ్వు నిజం చెప్పేసి దొరికిపోయేలా చేసావు. ఛీ, ఎంత కవర్ చేద్దామన్నా అస్సలు కుదరలేదే అంటూ ఇక భాగ్యమైతే వల్లిని తిడుతూ ఉంటే ఇక వల్లి అయ్ బాబోయ్, అలా కాదు ధీరజ్, నేను అది ఉత్తుత్తి యాక్సిడెంట్ అని మా అమ్మ చెప్పింది. ఏదో మీ అన్నయ్యకి చిన్న గాయాలు తగులుతాయి. తర్వాత ఆ గాయాల వంకతో మీ అన్నయ్యని చూసుకోవడానికి తిరిగి మళ్ళీ నేను ఆ ఇంటికి వచ్చేయచ్చని మా అమ్మ ప్లాన్ చేసింది. కానీ ఈ డ్రైవర్ గాడు చంపేయాలని చూశాడని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. రేయ్, మేం కాకుండా నీ వెనక ఎవరో ఉన్నారు, మర్యాదగా చెప్పు అంటూ ఇక భాగ్యమైతే అతన్ని నిలదీస్తూ ఉంటే అతను మాత్రం చూడండి, మీరు కావాలని దొరికిపోయారని నన్ను ఇరికిస్తున్నారు సార్. చూడండి సార్, వీళ్ళు అతన్ని చంపేమని నాకు 50,000 ఇచ్చారు. కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడండి అంటూ తన దగ్గర ఉన్న ఫోటోని అలాగే వాళ్ళొచ్చి ఇక ఆ గుండోడితో మాట్లాడుతున్న మాటల్ని చిన్న వీడియో రూపంలో ఫొటోస్నైతే తీయిస్తాడు. సార్, ఇట్లాంటిదేదో జరుగుతుందని మా వాళ్ళతో ముందు జాగ్రత్తగా వీళ్ళు నన్నొచ్చి కలిసినట్టుగా, వీళ్ళు నాకు డబ్బు ఇచ్చినట్టుగా ఫొటోసు వీడియోసు ప్రూఫ్స్ పెట్టుకున్నాను. కావాలంటే మీరే చూడండి అంటూ తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని వీడియోస్ని ఇక ధీరజ్కి నర్మదకి చూపిస్తారు. ఒక్కసారిగా ఆ వీడియోలు ఫొటోస్ చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు. ఇక భాగ్యమైతే అయ్ బాబాయ్, చూడండి వీడు చెప్తుంది సానా అబద్ధం. నేను డమ్మీ యాక్సిడెంట్ చేయమని 5,000 మాత్రమే ఇచ్చాను. సుడమ్మాయి, నువ్వన్నా నమ్ము, మా దగ్గర 100 రూపాయలకే 100 రూపాయలు తీయడానికే 100 సార్లు ఆలోచిస్తాం. ఉన్న పలంగా 50,000 మేము ఎక్కడి నుంచి తెస్తాం? వీడు కావాలని అబద్ధం చెప్తున్నాడు. మేము చంపేమని చెప్పలేదు, అల్లుణ్ణి చంపమని ఎవరన్నా చెప్తారా అంటూ ఇక భాగ్యమైతే నర్మదని అలాగే ధీరజ్ని ప్రాధేయపడుతుంది. ఇక వీళ్ళ గొడవలో వీళ్ళుండగా వాడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంటాడు. ఇక ఇంతలో పక్కన ఉన్న ఆనందరావు భాగ్యం వాడు పారిపోతున్నాడు అని అంటుంటే ఎవయ్య సూతావే, పట్టుకో, వాడిని పట్టుకుంటేనే అన్ని నిజాలు తెలుస్తాయంటూ ఇక భాగ్యమైతే ఆ గుండోడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం వీళ్ళు చేసిన పనికి కోపంతో రగిలిపోతాడు. ఎన్నాళ్ళు నువ్వు
ఏదో తెలుసో తెలియకో అన్నయ్యకి దగ్గరవ్వడం కోసం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేశావనుకున్నాను. కానీ నువ్వు చేసిన తప్పులు పొరపాట్ల వల్ల మనుషుల ప్రాణాలే కోల్పోయేవాళ్ళు. అయినా ఏంటొదినా ఇదంతా? నువ్వు అన్నయ్యతో కలిసి ఉండడం కోసం ఇలా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటావా అంటూ ఇక ధీరజ్ అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా వల్లి లేదు, నేనేం చెయ్యలేదు, నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక ధీరజ్ చాలు చాలింకా, ఇంతవరకు నువ్వు తెలియక తప్పు చేశావు అనుకున్నాను. కానీ ఒక మనిషి ప్రాణాలు తీసేంతటికి దిగజారిపోయారని అస్సలు అనుకోలేదు. మీ గురించి ఇప్పుడే నాన్నతో అన్ని నిజాలు చెప్పేస్తాను అంటూ ఇక ధీరజ్ అయితే చాలా ఆవేశంగా ఇక ఇంటికి బయలుదేరుతుంటాడు. ధీరజ్ని ఆపడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తారు. నర్మద కూడా చూడు ధీరజ్, ఎక్కడో ఏదో జరిగింది, కాస్త నేను చెప్పేది విను అని ఇక నర్మద కూడా ధీరజ్కి నచ్చ చెప్తూ ఉంటే ధీరజ్ అస్సలు వినిపించుకోడు. లేదు వదినా, లేదు, ఇంతవరకు వల్లి వదిన అమాయకురాలు తన పక్క నుండి వాళ్ళమ్మే ఇదంతా చేస్తుందని మీరు చెప్తే మీతో పాటు నేను కూడా గుడ్డిగా నమ్మాను. కానీ ఒక మనిషి ప్రాణాలు తీసేంతటికి వీళ్ళు చేసే తప్పులు దిగజారాయంటే వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. ఈ నిజాన్ని ఇప్పుడు నాన్నతో చెప్పకపోతే తరువాత ఇదే వీళ్ళు అలసుగా తీసుకుని ఇంకేదైనా చేస్తారు. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడే నాన్నతో చెప్తాను అంటూ ఇక ధీరజ్ అయితే చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు. పక్కన ఉన్న వల్లి అయిపోయింది, అంతా అయిపోయింది, డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పి ఏకంగా మనిషి ప్రాణాలు తీసేదాకా తీసుకెళ్ళావు. ఇక నాకు ఆ కుటుంబానికి ఇంతటితో రుణం తీరిపోయింది. నాన్నారండి, ఇక నన్ను ఏ నొయ్యో గొయ్యో చూసుకునేదాకా నాతో కాస్త తోడరండి. నేను ఆ నూతులో పడిపోయినాక నన్ను బయటికి తీయకండి. ఎందుకంటే తీసిన శవాన్ని చూడటానికి ఎవ్వరూ నా కోసం రారు. అందుకే నన్ను అందులోనే వదిలేండి. కనీసం చేపలకి కప్పలకి ఆహారాన్నన్నా అవుతాను అంటూ వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే నర్మద వల్లి యొక్క చెయ్యి పట్టుకుని ఆగక్క, ఆగు, నాకు తెలుసు నువ్వు ఎట్లాంటి పొరపాటు చేయలేదని, ఇదంతా ఎవరో కావాలని చేశారని అర్థమవుతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు. అలాగే మావి గారితో నేను మాట్లాడతాను, బావగారికి నేను నచ్చి చెప్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి చాలా ఎమోషనల్గా నర్మదని హత్తుకుంటుంది. ఇంకా నర్మద వల్లికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యమైతే అమ్మడు ఈ నర్మదని కూడా నమ్మడానికి వీల్లేదు అని అంటుంటే నర్మదని కాదే, నిన్ను నమ్మటానికి వీల్లేదు. ఇన్ని రోజులు నీ మాటలు నమ్మి నీ చుట్టూ పిచ్చిదాల్లా తిరిగాను. కానీ నువ్వేం చేసావు? కూతురు కాపురాన్ని నాశనం చేసావు. కూతురు అత్తవారింట్లో అడుగు పెట్టకుండా చేసేసావు. నర్మదని నమ్ముకుంటే ఈ పాటికి ఎంచక్కా మా ఆయనతో కలిసి కాపురం చేసుకునేదాన్ని. ఇదంతా నీ వల్లే అంటూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని చెడమడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్కన ఉన్న ఆనందరావు కూడా చూడు భాగ్యం, నువ్వు అమ్మడు కాపురాన్ని బాగు చేస్తావనుకుంటే నువ్వే నాశనం చేసేసావు. ఇప్పటికైనా అమ్మడు ఆలోచనని తీసుకొనివ్వు. నువ్వు ఏం మాట్లాడకుండా కూతంతా సైలెంట్గా ఉండు అంటూ ఇక ఆనందరావు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అయితే రామరాజు కోసం ఇల్లంతా వెతుకుతాడు. ఇక ఇంతలో నర్మద అయితే ధీరజ్ ఏంటి ఆవేశం, కాస్త ఆగు, నేను చెప్పేది విను అంటూ ఇక ధీరజ్ చెయ్యి పట్టుకుని బరబర బయటికి తీసుకొస్తుంటే వదిన, నన్ను వదలండి వదిన. ఎన్ని రోజులు వల్లి వదిన చేసిన తప్పులకి నేను వల్లి వదిన అమాయకత్వం అనుకున్నాను. కానీ ఇదంతా తను ఒక మనిషి ప్రాణాలు తీసేదాకా వచ్చింది అంటే తర్వాత ఏదైనా జరగచ్చు. అందుకే ఈ నిజాన్ని నాన్నగారితో ఇప్పుడే చెప్పాలి. అలాగే నాన్న వల్లి వదిన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఒక్కసారిగా వల్లి వదిన విషయం నాన్నకి తెలియకపోతే ఇంకా ఆవిడ గొప్ప మనిషి అనుకుంటారు అని చెప్పడంతో చూడు ధీరజ్, నువ్వే అంటున్నావుగా మావయ్య గారు వల్లి అక్క మీద చాలా నమ్మకం పెట్టుకున్నారని. మరిప్పుడు ఉన్న పలంగా వల్లి అక్క ఎన్ని తప్పులు చేసిందని తెలిస్తే మావయ్య గారు తట్టుకోగలరా? ఒకసారి మావయ్య గారి ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలి కదా. కానీ వల్లి అక్క ఇదంతా చేసిందని నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు.
నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. చూడు, కాస్త ప్రశాంతంగా విను అంటూ ఇక నర్మద అయితే ధీరజ్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ధీరజ్ కూడా నర్మద మాటలకి సైలెంట్ అవుతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి భాగ్యాల పేరుని అడ్డం పెట్టుకొని ఇదంతా చేసింది సేనాపతి అన్న నిజాన్ని ధీరజ్ నర్మద తెలుసుకోగలుగుతారా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే